పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుందన్న. 350 సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ, 400 సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతున్నది. ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వే చూసినా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. పడితే బాధ అనిపిస్తుందా? మన కుటుంబ సభ్యులు తింటే బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? కటౌట్ కట్టుకోవద్దంటే వాళ్ళు విమర్శిస్తారు. కటౌట్ కట్టుకోవద్దని చెప్పండి. నేను పొలిటికల్ అని కాదా? నువ్వు ఎంపీని కాదా? నొక్కని కట్టుకుంటుంది కటౌట్లు. నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేశాను కార్యకర్తలు. మా కేంద్ర నాయకత్వం, మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా, ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి. పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తా, జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తా, పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తా. నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధారి.